దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 3 సోమవారం. మీనరాశి వారికి ఇది కళా నిజమా అనే విధంగా ఉంటుంది. ముందుగా ఛానల్ కి స్వాగతం. మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది కళా నిజమా అన్న సందేహం మీకు కలుగుతుంది. అంటే అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అయితే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఈ రాశి వారికి ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వీడియోలోకి వెళ్లిపోదాము. ఈ రాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యులపైన, స్నేహితులపైన, బంధువులపైన అంతులేని అభిమానాన్ని పెంచుకుంటారు. అంటే బంధాలు, అనుబంధాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు బంధాలను వదిలేసి అలవాటు ఈ రాశి వారిలో అస్సలు ఉండదు. ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా కానీ వాటిలో కూడా బంధాలను కాపాడుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. వీరి యొక్క మంచితనమే కొన్ని సందర్భాల్లో వీరికి శాపంగా మారుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని అపార్థం చేసుకునే సందర్భాలు మీ యొక్క జాతకంలో చాలా ఉంటాయని చెప్పుకోవాలి. ఈ విధంగా మానసికంగా మీరు చాలా సార్లు కృంగుదలకి లోనవుతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులే ఒకానొక సందర్భంలో అపార్థం చేసుకుంటారు. వారికి విడమర్చి చెప్పాలి అనుకున్నా అటువంటి అవకాశాన్ని వారు మీకు ఇవ్వరు. ఈ విధంగా మానసికంగా కృంగుదలకి లోనయ్యేటటువంటి సందర్భాలు మీ యొక్క జాతకంలో అత్యధికమనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊహించని విధంగా పరిస్థితులు అనుకూలించక వాళ్ళు మళ్లీ కిందకి దిగజారిపోతూ ఉంటారు. అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవటం, ఒకవేళ డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు నీళ్లలాగా ఖర్చయిపోవటం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు ఈ రాశి వారి జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలో వస్తే కనుక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన వీరి యొక్క దినఫలాలు కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్లో ఇది కళా నిజమా అనేటటువంటి సందేహం మీకే కలుగుతుంది. అంటే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలని మీరు ఇదివరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించక ఆ వ్యక్తిని పూర్తిగా మర్చిపోయారు. అంటే ఒకప్పుడు వారిని కలుసుకోవాలని ఇలా గట్టిగా అనుకున్నారు. దానికోసం ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ, ఎదురుపడ్డం కానీ జరుగుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. అంటే ఇది కళా నిజమా అని మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల క్రితం ఒక ఉద్యోగం గురించి మీరు ప్రయత్నం చేశారు. అప్పుడైతే చాలా కష్టపడ్డారు. ఆ ఉద్యోగం మీకు వస్తే బాగుండు అని కలలు కన్నారు. కానీ ఆ కలలు నిజం కాలేదు. అయితే దాని గురించి ప్రయత్నం చేసి ఆ విషయాన్ని ఇక మర్చిపోయారు. ఆ అవకాశం మీకు రాదని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం అయితే మీకు ఇప్పుడు దక్కబోతుందని చెప్పుకోవాలి. మీరు ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు. అలాగే దీనికి సంబంధించిన అద్భుతమైన ఫలితాలు, అలాగే ఈ రాశి వారికి నూతన మార్గాల్లోనూ, అలాగే ఆర్థికంగానూ చాలా విషయాల్లో అనుకూలమైన ఫలితాలైతే దక్కబోతున్నాయి. వీటన్నిటిని బట్టి ఈ రాశి వారైతే ఆశ్చర్యానికి గురవుతారు. వీరి జీవితంలో కళా నిజమా అనుకునేటటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వీరైతే నమ్మశక్యం కాకుండా ఉందని నమ్మడానికి చాలా సందేహపడుతూ ఉంటారు. కానీ ఇది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. మీ యొక్క దినఫలాల ప్రకారం మీకైతే అంత శుభకరంగా, మేలుకరంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడుల్లో నుంచి బయటపడి ఉత్తమ ఫలితాలతో సంతోషంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల్లోనూ శుభవార్తలు వినే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. చూశారు కదండి ఈ రాశి వారి యొక్క జాతక రీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో. అలాగే మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ప్రతిరోజు మీ యొక్క దినఫలాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.